సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని దుబ్బాక, దుంపలపల్లి, లచ్చపేటలో రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ముస్లిం సోదరులు కొత్త దుస్తులు ధరించి ఈద్గాల వద్దకు చేరుకుని ఇమాం చదివి ఖుత్బాను శ్రద్ధగా ఆలకించి నమాజ్ నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మహమ్మద్ ప్రవక్త బోధించినట్లుగా ధనవంతులతో సమానంగా పేదవారు కూడా పండగ చేసుకోవాలన్న సంకల్పంతో స్తోమత ఉన్నవారు తమకు తోచిన విధంగా డబ్బు రూపేణా, బట్టల రూపేణా పేదవారికి సాయం చేసి సహాయపడతారు. ఎవరి మధ్యనైనా మనస్పర్ధలు ఉంటే ఈ పండుగను పురస్కరించుకొని కల్మషాలు తీసివేసి ఒకరికొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అంతేకాకుండా బంధుమిత్రులను ఇంటికి పిలిచి రంజాన్ ప్రత్యేక పాయసంతో వారందరినీ సంతోషపరుస్తారు. ఈరోజు రమదాన్ ఈదుల్ ఫితర్ పండుగ జరుపుకోవడం జరిగింది దుబ్బాక జామా మస్జిద్ కమిటీ ద్వారా దుబ్బాక పట్టణంలో. ఈ రంజాన్ మాసం ఉద్దేశం ఏంటంటే ఈ పవిత్రమైన రంజాన్ మాసం ఒక నెల రోజులు ఒక్క పొద్దులు ఉండి దీన్ని మత సమస్యలకు అందరూ సమానం అని చెప్పేసి తెలియజేయడం, అందరూ డబ్బులు ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ ఆకలి అంటే ఏంటో అని తెలిసి అల్లా 30 రోజులు ఒక ఉపవాసం ఉంటే విధవాని పరిస్థితి ఏందనేది వాళ్ళకి అర్థం కావాలనే ఉద్దేశంతో ఇది పెట్టినది. ఈ పవిత్రమైన మాసం, దీంట్లో ఎలాంటి విభేదాలు ఉన్నది, ఇలాంటి అది ఉన్నది. దేవుని అల్లా దయ వల్ల ఇదంతా అందరూ సురక్షితంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ నెల రంజాన్ నెల జరుపుకోవడం జరుగుతుంది. కావున మా మస్జిద్ కమిటీ తరఫు నుంచి మీ అందరికీ హిందూ సోదరులకు ముస్లింలకు అందరికీ ఈద్ ముబారక్। ईद उल फित्र एक इस्लामी त्यौहार है। जिस तरह दीगर मज़ाहिब और अदियान में कोई ना कोई दिन खुशी और त्यौहार के नाम पर होता है, ऐसे इस्लाम के अंदर 2 दिन खुशी और ईद के हैं। एक दिन ईद उल फित्र है, आज ईद उल फित्र का दिन है, और दूसरा दिन ईद उल अज़हा है। अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया कि हर कौम के लिए कोई ना कोई ईद होती है और हमारी ये ईद है। इस मौके पर मुसलमान खुशी मनाते हैं, अल्लाह की इबादत भी करते हैं, दुआएं भी करते हैं और अपने भाइयों को और पूरे बरादरान वतन को ईद की पुरखलूस मुबारकबादी पेश करते हैं।